ద లార్డ్. ఈరోజు మే నెల 27వ తేదీ 2025వ సంవత్సరం మంగళవారం ఉదయం 10:30 టైంలో పెజోనిపేటకు సంబంధించిన ఒక యవ్వనస్తుడు. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్? దగ్గరగా చెప్పండి. జీవన్ గారు ఇది చిత్రీకరించడం అయింది. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే సామెతలు 11వ అధ్యాయం 3వ వచనంలో యథార్థవంతులకు యథార్థత వారికి దారి చూపుతుంది. అంటే నేను హానెస్ట్గా ఉన్నాను అనుకోండి, నేను ఎటు వెళ్ళాలో అటు నడిపిస్తాడు దేవుడు. అదే మాటను ఇంకో చోట ఒక మాట ఉంది. అదేంటంటే 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగు. అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు అదే యథార్థంగా నడిపించే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎటు వెళ్ళాలో ఆయనకు తెలుసు. సో ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే భారత మాతకి జై అంటున్నారు, మంచిదే, మనం ఇండియన్స్. అలాగే గోమాతకి జై అంటున్నారు, మాత అంటున్నారు. తర్వాత మాతృభాష తల్లి, మంచిదే. అయితే ఎక్కడండి స్త్రీకి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు? చిన్న 8 ఏళ్ల పిల్లల్ని పాడు చేసేస్తున్నారు. ఎక్కడ చూసిన పాలకులు ఇలాంటివి ఏం పట్టించుకోవట్లేదు. తింటున్నాం, ఉంటున్నాం, రోజులు గడిచిపోతుంది అన్నట్టు. చాలా బాధాకరమైన విషయం. స్త్రీ మనకి జన్మనిచ్చిన తల్లి, ఆమె మనకి భార్య, ఆమె మనకి కుమార్తెగా ఉంటుంది. ఆ స్త్రీని గౌరవించలేని పరిస్థితులు ఎదురైంది. ఒక ఆయన అయితే నేను సనాతన అంటాడు. ఆయన ఒక భార్యని వదిలేశాడు, మళ్ళీ రెండో భార్య, మళ్ళీ ఆమెను వదిలేశాడు. అంటే మనం ఏమంటాం? వివాహము 100 ఏళ్ల పంట అంటాం. అలాగే క్రిస్టియానిటీలో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మనం మాతృభాష అంటాం, మాతృదేశం అంటాం, అన్నీ మంచిదే. కానీ మన దేశంలో స్త్రీకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం ఎవరైనా సరే వేస్ట్. మనం ఏ మతం ఏ కులం కాదు, అందరం కలిసి జీవిస్తున్నాం. స్త్రీకి మనం ముందు గౌరవించాలి. ఆమె మా అమ్మ, అలాంటి స్త్రీ గర్భం నుండి నేను పుట్టాను. సరే, చాలా సంతోషం. ఈరోజు మరొకసారి చెప్తున్నాను. సామెతలు 11వ అధ్యాయం 3వ వచనంలో యథార్థవంతులకు యథార్థత వారికి త్రోవ చూపును అని మాట. మనం దేవునితో ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలు మీ రత్నం ఫ్రాన్స్ అన్నట్టు పెద్దలపేట నుండి వచ్చిన యవ్వనస్తుడు జీవన్ను, అతని కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఈ యూట్యూబ్ చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.